హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను సేమియా ఉప్మా రెసిపీ. ఇది పర్ఫెక్ట్గా రావడానికి మధ్యలో టిప్స్ చెప్తూ ఈ వీడియో చేశానండి. సో అందరూ స్కిప్ చేయకోకుండా చివరిదాకా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అలాగే దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మెత్తని ఉప్పు వేసుకున్నాను నేను ఇక్కడ. వేసి బాగా మరగనివ్వాలి ఈ నీళ్ళని. అలాగే 2 లేదా 3 డ్రాప్ల ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఎందుకంటే సేమియా ఈ వాటర్లో వేసినప్పుడు ముద్దగా అవ్వకుండా ఉండడానికి కోసం ఈ ఆయిల్ని వేస్తామండి, స్టిక్ అవ్వకుండా. ఓకేనా? ఇప్పుడు ఈ వాటర్ ఉడికేలోపు మనము వెజిటేబుల్స్ అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ చూసినట్టయితే నేను ఆనియన్, టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏవైనా యాడ్ చేసుకోవాలంటే ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు మనము ఈ సేమియాని ఎంత కావాలో క్వాంటిటీ తీసి పెట్టుకున్న తర్వాత ఇలా బాగా మరుగుతున్నటువంటి వాటర్లోకి ఆ సేమియా అంతటిని వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా సేమియా అంతటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా ఎంతవరకు అంటే సేమియా 80% ఉడికింది అన్నంత వరకు కొంచెం అలా కలుపుతూ ఉండాలి. ఓకేనా? పూర్తిగా 100% ఉడికాయి అనుకోండి సేమియా, మరి వాటర్ తీసేసినప్పుడు మెత్తగా అయిపోతాయండి. సో 80% ఉడికాక స్టవ్ ఆపేసి పక్కకు వంచేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ నేను చూసానండి 80% ఉడికింది. సో ఇక్కడ నేను బొరకల గిన్నె తీసుకున్నాను. అందులో కింద కొంచెం సపోర్ట్ ఉండడానికి ఒక బౌల్ పెట్టుకున్నాను. ఈ బొక్కల గిన్నెలోకి 80% ఉడికినటువంటి సేమియాని వంచేసుకున్నాను చూసినట్లయితే. ఓకేనా? ఇలా పెట్టగానే చల్లనీళ్ళు వేయాలండి. పైనుంచి కొన్ని చల్లనీళ్ళను వేయాలి. ఇట్లా చేత్తో చల్లినట్టుగా వేయండి మీరు. ఓకేనా? 1 గ్లాస్ లేదా 1.5 గ్లాస్ వరకు చల్లనీళ్ళని అలా వేసేయండి. ఇలా వేయడం వల్ల పొడిగా ఉంటాయన్నమాట సేమియా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి పెట్టుకోవాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. అలాగే వీటితో పాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, ఇంకా ఏవైనా వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే అవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఆనియన్తో పాటు. ఓకేనా? మీరు క్యారెట్ కానీ, బీన్స్ కానీ, పొటాటో కానీ వీటన్నిటిని యాడ్ చేసుకోవచ్చండి ఒకవేళ ఉన్నట్లయితే. ఓకేనా? ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ బాగా మగ్గడానికి లేదా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గడానికి కాసింత ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆనియన్ మగ్గాయి అనిపించినప్పుడు టమోటా కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్ కొంచెం మగ్గాయి కాబట్టి టమోటాని యాడ్ చేసేసానండి. టమోటా ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇది ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం నేను ఇక్కడ సాంబార్ పొడిని యాడ్ చేస్తున్నాను అండి. మీరు కావాలంటే సాంబార్ పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మ్యాగీ మసాలా లేదా గరం మసాలా ఇలా వేటినైనా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కాబట్టి నేను ఇంకా కారం పొడిని యాడ్ చేయట్లేదు. మీరు ఇంకాస్త స్పైసీగా ఉండాలనుకుంటే కారం పొడి కూడా యాడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నేను సాంబార్ పొడి ముందే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. అలాగే వీడియో కూడా చేశాను. మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. అలాగే ఇది వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్నటువంటి సేమియాను ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే అండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ టిప్స్ అన్నిటినీ యూజ్ చేసి ఈ రెసిపీ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. రుచికరంగానే కాదండి, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేశాం కదా. సో ఇది ఈజీ బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చండి. మార్నింగ్ బోల్డ్ అన్ని పనులతో హడావుడిగా ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.